10 ఏళ్లుగా ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి. పార్టీ లోకల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన పరమేశ్వర్ రెడ్డి సుమారు 44 కోట్లతో అభివృద్ధి పనులకు చేపడుతున్నామని వివరించారు. త్వరలో రామంతపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు పరమేశ్వర్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి గారికి మరి కార్పొరేటర్లతో సహా మేము కలిసినప్పుడు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయంలో మరి వేం నరేందర్ రెడ్డి గారిని కలుమని చెప్పడం జరిగింది. నేను 2 రోజులలో మరి వేం నరేందర్ రెడ్డి గారు కూడా మా సీనియర్ నాయకులు మరి కార్పొరేటర్లతో ఒకసారి కలవడం జరుగుతుంది. తొందరలోనే 10 ఎకరాలల్లో ఉప్పల్ బగాయత్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా మరి చేపట్టడానికి ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇదే కాకుండా మరి అభివృద్ధిలో ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మన ముందుకు తీసుకెళ్తుంది. మరి మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో దాదాపు 43 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేయడానికి మరి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మరి ఉప్పల్ నియోజకవర్గానికి మరి రాబోతుంది. ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది తప్ప మరి గతంలో 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు, ఈ 10 సంవత్సరాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఉప్పల్ నియోజకవర్గంలో